నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. సార్, మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం F1 వీసా గురించి. అంటే ఇప్పుడు ఒక న్యూస్ ఏంటంటే F1 వీసా ఉన్న విద్యార్థులు తస్మా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి, అలర్ట్గా ఉండాలి, మీ పైన నిఘా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఏంటి సార్ అసలు F1 స్టూడెంట్ అంటే వీసా అంటే ఏంటి అసలు? అయితే మన ప్రజలకు ఉపయోగపడాలి కదా, స్టూడెంట్స్కి ఫియర్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం మాట్లాడదాం. సో F1 వీసా అనేది స్టూడెంట్ వీసా. మనం ఎవరైతే ఇండియా నుండి విదేశాల నుండి అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు H1B వీసా అనేది డిఫరెంట్, F1 వీసా అనేది డిఫరెంట్. సో వాళ్ళకి జనరల్గా 2 years టైం ఉంటుంది. దాని తర్వాత మనం లాస్ట్ టైం మనం స్టెమ్, దాని తర్వాత OPT అవన్నీ వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు వెళ్ళినప్పుడు డిఫరెంట్ ఉంటుంది, అక్కడ వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ డిఫరెంట్ ఉంటుంది. ఇందులో ఏంటంటే ప్రతి స్టూడెంట్ కూడా అప్పు చేసుకొని వెళ్తారు. 100కి 99 మంది అప్పులు చేసుకొని లోన్లో కానీ ల్యాండ్ తాకట్టు పెట్టుకొని బంగారం తాకట్టు ఏదో విధంగా వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళకి జీతం రాదు కదా, స్టూడెంట్గా ఉన్నప్పుడు జీతం రాదు కదా. ఆ స్టూడెంట్గా ఉన్నప్పుడు వాళ్ళంతా కనీసం వాళ్ళు బతకడానికి నెలకి $1000 $2000 కావాలి. ఆ పరిస్థితి బట్టి కనీసం $1000 అయితే కావాలి. ఆ $1000 సంపాదించుకోవడానికి పెట్టిన మార్గమే ఇది. F1 స్టూడెంట్ చదువుతున్నప్పుడు జాబ్స్ చేసుకోవాలని పర్మిషన్ ఇచ్చారు. పార్ట్ టైం జాబ్స్ ఫుల్ టైం అవ్వదు, ఎందుకంటే చదువుకోవాలి కదా. సో రోజుకి మేము 3 గంటలు 4 గంటలు జాయిన్ అయితే గంటకి $10 $15 బిజినెస్ బట్టి ఉంటుంది. అయితే దీంట్లో అకాడమిక్ జాబ్స్, నాన్ అకాడమిక్ జాబ్స్ రెండు రకాలు. పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయి, అకాడమిక్ జాబ్స్, నాన్ అకాడమిక్. అకాడమిక్ అంటే ఏంటి? ప్రొఫెసర్ల కింద రీసెర్చ్ అసిస్టెంట్లుగా జాయిన్ అవ్వడం, ట్రైనింగ్ గానో అసిస్టెంట్ గానో ఏదో ఒకటి. సో అది అకాడమిక్, చదువుకు సంబంధించి. నాన్ అకాడమిక్ అంటే అదే యూనివర్సిటీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్, లైబ్రరీ, అడ్మినిస్ట్రేషన్, కుకింగ్, కిచెన్, క్లీనింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. ఓన్లీ క్యాంపస్లోనే చేయాలి, ఆఫ్ క్యాంపస్ కాదు, ఆన్ క్యాంపస్. అంటే F1 వీసా ఉన్న స్టూడెంట్స్ చూడాలి. ఎందుకంటే వాళ్ళకి నెలకు $1000 అయితే మళ్ళీ ఇంటి దగ్గర నుంచి డబ్బులు అడగక్కర్లేదు. సో వాళ్ళు ఖర్చులకి వాళ్ళు సంపాదించు అట్లీస్ట్ పేరెంట్స్ మీద బర్డెన్ పడదు. ఈఎంఐ కట్టడానికి టైం ఉంటుంది. దే విల్ గివ్ యూ దిస్ స్టడీ టైం. నీకు జాబ్ వచ్చినప్పుడు ఈఎంఐ స్టార్ట్ అవుతుంది. ఇది మీకు తెలుసుకుంటే పెద్ద పెద్ద హీరోలు, మన పెద్ద పెద్ద సినిమా ఇప్పుడు టాప్లో ఉన్న వాళ్ళు కూడా అమెరికా వెళ్ళి టేబుల్ తుడిచిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పెద్ద కోట్లాధిపతి వాళ్ళ నాన్నగారు, తాతగారు, కానీ అక్కడికి వెళ్ళి టేబుల్ తుడిచిన బాపతలు చాలా నాకు తెలుసు. పేర్లు చెప్పడం అది కరెక్ట్ కాదు. MBA చదువుకోవడానికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద ఫేమస్ హీరోస్ టాప్ 4-5లో కూడా ఉన్నారు. అంటే అక్కడ ఇప్పుడు ఆ ఫాదర్ కండిషన్, ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క కండిషన్స్ ఉంటాయి. పిల్లలకి ఎక్కువ డబ్బులు ఇస్తే ఏమవుతుంది, అక్కడ వెస్ట్రన్ కల్చర్ చెడ్డ అలవాట్లకు గురై పాడైపోతారు. అందుకని కొంతమంది ఫాదర్ డిసిప్లిన్ ఉన్నారు, నీకు చదువు కావాల్సిన మిగతా నువ్వు సంపాదించుకొని చెప్పేశారు. అప్పటికే వాళ్ళకి కోట్లు ఉన్నాయి, ఇక్కడ 100 కోట్లు, 10-20 కోట్లు పని పిల్లలకి ఇవ్వలేదు. నేను ఇస్తే వాళ్ళు డిసిప్లిన్ కరెక్ట్. అది వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి టేబుల్ తీసుకోవడం, పెట్రోల్ పంప్లో బాయ్ పనిచేయడం, లేకపోతే బేకరీ షాప్లో కౌంటర్లో ఉండడం, ఇలాంటి జాబులు ఎత్తుక్కునేవారు. అయితే ఇక్కడ ఏమన్నారంటే అమెరికా ప్రకారం ఆన్ క్యాంపస్ మాత్రం చెయ్యాలి, ఆఫ్ క్యాంపస్ చేస్తే దే ఆర్ డూయింగ్ ఇన్ ఇల్లీగల్. ఇల్లీగల్ అంటే ఇల్లీగలే. లీగల్ ఏంటి? నువ్వు చదువుకున్న యూనివర్సిటీలో అదే క్యాంపస్లో ప్రొఫెసర్ దగ్గర, అదే క్యాంపస్లో లైబ్రరీ కానీ ఇట్ ఇస్ ట్రీటెడ్ as రెగ్యులర్ లీగల్. అంటే యూ కెన్ డూ. ఎందుకంటే అవసరం కావాలి. వాళ్ళు కూడా ఎందుకు పెట్టుకుంటారు? పర్మనెంట్ జాబ్ పెట్టుకుంటే వాడికి ఫుల్ శాలరీ గంటకు $100 లెక్క ఇవ్వాలి. మనం ఎంత చేస్తాం? $10-15 చేస్తాం. అంటే ఎప్పుడు కావాలి ఒకటి తీసేవచ్చు. గవర్నమెంట్ జాబ్ తీయలేరు కదా. యూనివర్సిటీస్, UGC యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, వాళ్ళకు కూడా కమిషన్ ఉంటుంది. సో రెండోది అన్బ్రాండెడ్ యూనివర్సిటీకి వెళ్తే ఇంకా బాధ. ఎందుకంటే అక్కడ క్యాంపస్లో ప్రొఫెసర్సే ఉండరు. లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పాం, 3000 యూనివర్సిటీస్ ఉన్నాయి అమెరికాలో ఓవరాల్గా, అన్ని కాలిఫోర్నియా, టెక్సాస్, డెల్లాస్ అన్ని చేసి 3000లో 100 నుండి 200 యూనివర్సిటీ మాత్రం పేరు పొందినవి. ఇప్పుడు మనకి ఇప్పుడు IITలు ఎట్లా ఉన్నాయి, IIIT ఎట్లా ఉంది, అదేంటి బిట్స్ పిలాని ఎట్లా, అలాగా. సో ఈ 200 యూనివర్సిటీలో చేరినోడు పరిస్థితి బాగుంటుంది. ఎందుకంటే అక్కడ ప్రొఫెసర్స్ ఉంటారు. ప్రతి ప్రొఫెసర్కి 3-4 రీసెర్చ్ అంటే ఏదో వాట్ ఈజ్ PhD, డాక్టరేట్ ఆఫ్ ఫిలాసఫీ అంటే కొత్త ఐటమ్ని కనుక్కోవడం, ఇప్పటి వరకు లేనిది కనుక్కోవడానికి ఒక్కడే చేయలేడు కదా. ఈయన గైడెన్స్లో, ఈయన మానిటరింగ్లో 10 మంది 20 మంది 30 మంది పనిచేస్తారు, వాళ్ళకున్న కెపాసిటీ, ఏజ్, నాలెడ్జ్ బట్టి. సో అందులో అకాడమిక్ జాబ్ కింద. అదే అన్బ్రాండెడ్కి వెళ్తే
కష్టం. ఎందుకంటే వాళ్ళు అక్కడ జాబులు ఉండు, ఆఫ్ క్యాంపస్ వెళ్ళకూడదు, ఆన్ క్యాంపస్లో దొరకవు, ఆఫ్ క్యాంపస్లో వెళ్ళకూడదు. అంటే సార్ ఇప్పుడు ఇక్కడ వీళ్ళు F1 వీసా స్టూడెంట్స్ క్యాంపస్లో కాకుండా బయటకు వచ్చి పార్ట్ టైం జాబ్స్ చేస్తారా? చేస్తున్నారు కొంతమంది. ఇప్పుడు ఇక్కడ ఈ మిగతా సోకాల్ 2800 యూనివర్సిటీ ఉన్నాయి కదా, వాళ్ళకి ప్రొఫెసర్లు అయితే లెక్చర్స్ ఉంటే వాళ్ళు పెట్టుకోలేరు అసిస్టెంట్. ఓన్లీ ఆ ప్రొఫెసర్ కెన్ పుట్ అంటే రీసెర్చ్ అసిస్టెంట్, అండ్ వాళ్ళకి ఎంతో కొంత అలొకేట్ చేస్తారు, నెలకి $1000 $1500. సో వాళ్ళు సేఫ్. ఈ 2 సంవత్సరాల వరకు ఇస్తారు, తర్వాత దే హ్యావ్ టు గో అవుట్. ఒకవేళ ప్రొఫెసర్ నచ్చింది అనుకోండి, నా శిష్యుడు పెట్టుకుంటే వెళ్ళాడు, ఆయన అబ్జర్వ్ చేసుకుంటాడు. ఇన్ కేస్ బయట చేస్తే సార్, క్యాంపస్లో కాకుండా బయట చేస్తే పార్ట్ టైం జాబ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి? అంటే వీసాకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి చెక్కింగ్లో చేసినప్పుడు వీడు ఇల్లీగల్గా పనిచేసినట్టు ఇక్కడోడు కాదు, పలానా యూనివర్సిటీ ఉన్నాడు, ఒకటి అక్కడ పట్టుకొని పెనాల్టీ వేసి ఏదో చేస్తారు, జైల్లో పెట్టడం, పెనాల్టీ. దీనికంటే నెక్స్ట్ ఎఫెక్ట్ ఏంటంటే ఈ లైఫ్లో బ్లాక్ స్పాట్ అయిపోతుంది. బికాస్ నెక్స్ట్ టైం H1B మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం, లాటరీలో 2 సార్లు వరుసగా ఫెయిల్ అయితే 3వ సారి అని కన్సిడర్ చేయరు. ఓకే, అది లాటరీ సిస్టమ్. ఇక్కడ 2-3 సార్లు ఇలా చెకింగ్ నెగిటివ్ స్పాట్ పెట్టి చెక్ అంటే వీసా ఎంట్రీ అయిపోతుంది, ఒక కార్డ్ నెంబర్లో ఎంట్రీ అయిపోతుంది, మొత్తం హిస్టరీ వస్తుంది. ఇప్పుడు మనకు ఆధార్ కార్డు కూడా ఏమవుతుంది, వీడు ఎవడు, ఏం చేస్తాడు, ఎంత ఇన్కమ్ అన్నీ ఉన్నాయి కదా, అక్కడ కూడా హిస్టరీ. ఇప్పుడు వీడు చెకింగ్లో దొరికిపోయాడు, దొంగతనంగా పనిచేస్తుండే, పెనాల్టీ వేసి వదిలేస్తారు. 2వ-3వ సారి అయితే మొత్తానికే తీసేస్తారు. సో అది డేంజర్. సో ఓన్లీ యూఆర్ అలౌడ్ టు వర్క్ అకాడమిక్ ఆర్ నాన్ అకాడమిక్ ఓన్లీ ఇన్ ఆన్ క్యాంపస్, నాట్ ఇన్ ఆఫ్ క్యాంపస్. అంటే సార్ F1 విద్యార్థి వీసా అనేది నాన్ ఇమిగ్రెంట్ వీసా అవును అనొచ్చు. అవును. అందుకే సో వీళ్ళు బయట కనుక క్యాంపస్లో బయట చేస్తే దొరికితే మాత్రం H1B వీసాకి ఎఫెక్ట్ పడుతుంది. డెఫినెట్గా. ఓకే, ఇట్స్ ఎ బ్లాక్ స్పాట్. అది రాకుండా చూసుకోవాలి. వచ్చిందంటే ఎందుకు అంటే ఏదో ఇల్లీగల్ పని చేసాడని అర్థం కదా. మేము బిల్డర్ని చెక్ చేసినప్పుడు నీకు మాట చెప్పాం, FIR ఉన్నదా లేదా చెక్ చేయాలి. ఓ టెనెంట్ మీ ఇంటికి అద్దెకి వస్తున్నాడు, వాడు మంచోడా కదా మీకు ఎలా తెలుసు? లోకల్ ఆయన ఉన్న ఏరియా పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇటు కేసు ఉన్నాయా లేదా. ఇప్పుడు IAS IPSకి ఇలాంటి కేసు ఉంటే వాడు క్వాలిఫై ఇంటెలిజెంట్ జాబ్ ఇయ్యరు, క్వాలిఫై చేయరు. పోలీసు గ్యాంగ్ లీడర్ సినిమాలో చూసి చెప్తే చిరంజీవి వాళ్ళ బ్రదరు పోలీసు వాడు ఆపేస్తాడు, ఈయన కూతురు పెళ్లి చేసుకుంటేనే ఇస్తాన్నాడు. అంటే అది సినిమా అట్లా. ఆ రిఫరెన్స్లో పోలీస్ స్టేషన్కి ఎక్కాడంటే ఎలా ఎక్కాడు, పాపం తప్పు చేసినట్టు కింద ఎక్కాడా లేదా అనుమానం ఏమన్నా ఏటో చూసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటాడు. అంటే వీళ్ళు బయటకు వచ్చేయడానికి రీజన్స్ ఏముంటాయి సార్? అంటే బతకడానికి డబ్బులు కావాలి కదా. ఎక్కువ కాదు అసలు, బతకడానికి డబ్బులే లేవు, ఫీజే అప్పులు చేసి కట్టారు. మరి అక్కడ సర్వే అవ్వాలి, వాడికి సబ్బులు బట్టలు సర్ఫ్ ఇవన్నీ కావాలి కదా. కావాలంటే నెలకు $1000 అవసరం అవుతుంది. $1000 అంటే మన ప్రకారం 80,000. సో 80,000 90,000 లేకపోతే వాడు బతకలేడు. మరి ఇక్కడ ఆన్ క్యాంపస్ లేవు, బికాజ్ ఇట్స్ నాట్ బ్రాండెడ్, ప్రొఫెసర్ లేరు, లెక్చర్లు పెట్టుకోలేరు. మరి వాడు బతకాలంటే అక్కడ 20 30 40 50 కిలోమీటర్ దూరం వెళ్ళి పని చేసి మళ్ళీ వస్తారు. ఆ వచ్చినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ ట్రావెల్ టిక్స్ అన్ని తెలుసు ఎక్కడో నోట్ అవుతాయి అలా ఆన్లైన్, దాన్ని బట్టి అడుగుతారు. నువ్వు అక్కడ ఎందుకు చేస్తున్నావు, వై యూ గోయింగ్ దేర్, నీ యూనివర్సిటీ ఇక్కడ కదా. అక్కడ కన్సల్టెన్సీలో వెలుగులోకి వస్తుంది, వాళ్ళు అవన్నీ చెప్పరు. వాడు కమిషన్ 2 రకాల కన్సల్ట్, ఒకళ్ళు ఏంచి క్యాండిడేట్ దగ్గర డబ్బులు తీసుకుంటారు, ఒకళ్ళు యూనివర్సిటీ దగ్గర డబ్బులు తీసుకుంటారు. యూనివర్సిటీ దగ్గర డబ్బులు తీసుకుంటే యూనివర్సిటీ మంచి బ్రాండ్ పెడతాడు, క్యాండిడేట్ దగ్గర తీసుకుంటే ఏ చెత్త యూనివర్సిటీ తోసేసి ఇక్కడ అమెరికా పోయింది వాడు ఆడే పడతాడు. అందుకని జాగ్రత్త ఉండాలి, కన్సల్టెంట్ ఫేక్ అన్నీ వస్తాయి. సో F1 విద్యార్థి వీసా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఏ వీసా అయినా జాగ్రత్తగా ఉండాలి, F1 ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జస్ట్ బిగినింగ్. దొరికితే H1B వీసాకి ఎఫెక్ట్ షూటెడ్ సైట్ అంటారు కదా, అట్లా. బ్యాక్ టు హోమ్.